ప్రోగ్రామ్ పెట్టారు కదా. అవునండి. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అనుకుంటారు? ఏంటి ఇప్పుడు ఎలక్షన్ కి శంఖాభరణం మోగించాడు జగన్ అన్న. అందరూ సిద్ధమని చెప్పాడు, మేము కూడా జగన్ సిద్ధం. ఇప్పుడు మరి జగన్ గారి మీద 2-3 పార్టీలు కలిసి పోటీ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మళ్ళీ జగన్ జెండా ఎగరేస్తాడు. మరి ఈసారి వైసీపీకి డిపాజిట్లు కూడా రావంటున్నారు కదా. వాళ్ళ డిపాజిట్లు రా ముందు అన్న వాళ్ళకి. మరి వైసీపీ నాయకులు రోడ్ల మీద కొడతాం అంటున్నారు. వాళ్ళు కొట్టేశారు కూడా 2019లో. ఈసారి గెలుస్తారు మరి. ఇంకా పక్కా గెలుస్తాడు. జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు, అందరికి అంది. ఎస్సీబీసీ మైనార్టీ అందరికి అందుతున్నాయి. మరి అంటే పార్టీ లేదు, అసలు కులం లేదు, పార్టీ లేదు. ఫస్ట్ నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు కులం లేదు, పార్టీ లేదు. అందరికి అంది, అన్ని పార్టీలు అందరి పార్టీ అంది. ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, మంచిది అంటారు? పక్కాగా కదా. అంటే ఎలాంటి ఉపయోగం అన్న వాలంటీర్? పొద్దున్నే లేచి పొద్దున్నే లేచి 4:30 లేచి పెన్షన్ ఇంటి కాడికి ఇస్తున్నారు కదా. లేదా వరకు పంచాయతీ ఆఫీస్ కాడికి మెయిన్ సెంటర్ ఎక్కడ దొక్కుని ఇచ్చేవారు. వాళ్ళకి వెళ్ళి అక్కడ చచ్చిపోయిన ముసలి అవాతాలు చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారంట కదా. ఎక్కడా లేదు అటువంటిది. ఆయన్ని ప్రతిపక్షాలు చెప్పే కుట్రల్లో. అంటే మరి ఈ పథకాలు పెట్టారు కదా జగన్ గారు, ఈ పథకాలు పెట్టి ప్రజలు సోమరపోతులు చేస్తున్నారంట కదా. ఎవరు సోమరపోతులు అవుతున్నారు? ప్రజలు అవుతున్నారంట. లేదు, పేదరికానికి కొద్దిగా అండాన్ని ఇస్తున్నాడు ఆర్థికంగా వ్యవస్థకి. అంటే మరి వైసీపీ పార్టీ అనేది ధనికులకే కానీ పేదలకు లేదు అంటున్నారు కదా. లేదు, పక్కా పేదరికం పార్టీ వైసీపీ. ఈసారి అంటే జగన్ గారు అన్నారు వై నాట్ 170 అన్నారు. సాధ్యమైతే మరి ఎమ్మెల్యేని మారుస్తున్నారు కదా. ఎందుకు మారుతున్నాడు? ప్రజల్లో ముందు అప్పుడు 5 నెలల కిందటే చెప్పాడు కదా. 8 నెలల నుంచి గడప గడప ప్రోగ్రాం నుంచి ఎవరు బాగోపోతే వాళ్ళకి మారుతానని. అది ఈసారి గెలుస్తారంటారు పక్కగా. మేడం ఎక్కడి నుండి వచ్చారు మేడం? మాది రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం సార్. చాలా దూరం కదా మేడం, అక్కడ నుండి వచ్చారు కదా. దేనికని? మేము జగన్ సిద్ధం, అదే జగనన్న కోసం సార్. ఎందుకని జగన్ గారు అంత అభిమానం, అంత ప్రేమ మీకు? ప్రజల్ని ఆకట్టుకున్నారు కాబట్టి, ప్రజలు అతనితో ఉన్నారు కాబట్టి మాకు అంత ప్రాణం అండి జగన్ అంటేనే. అంటే మరి జగన్ గారు అంటే ఒక సైకోలా పరిపాలిస్తున్నారు అన్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు, నిజంగానే అలాగా రౌడీజం చేస్తున్నారు? లేదు సార్, రౌడీజం ఏం చేయట్లేదు. ప్రజల కోసమే ఉన్నారు, అతను ప్రజాసేవ చేస్తున్నారు సార్, అంతకు మించి ఏం చేయట్లేదు. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీకు ఎలాంటి మంచి జరిగింది మేడం? మాకు సంక్షేమ అభివృద్ధి అన్ని పథకాలు సంక్షేమంగా జరిగినాయి. రోడ్ల సౌకర్యం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇలాంటివి చాలా సక్రమంగా జరుగుతున్నాయి. మాకు మళ్ళీ జగన్ బాబు గారే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని నేను ఒక సర్పంచ్గా పనిచేస్తున్నాను. వైరవరం మండలం చింతలపూడి పంచాయతీకి మళ్ళీ జగన్ బాబే రావాలి, జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉండి మాకు మంచి పరిపాలన అందిస్తారని మేము కోరుకుంటూ. మరి జగన్ గారి మీద 2-3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి కదా. ఎన్ని పార్టీలు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుందని నమ్మకంతోనే మేము ఉన్నాం. అంటే మరి ఒక రాక్షసుడిని ఎదిరించడానికి ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం అన్నారు. మరి వాళ్ళు ఇద్దరు పోటీ చేసినా మేము లక్షల మంది పోటీ చేస్తామండి వాళ్ళతో పాటు. ఖచ్చితంగా గెలుస్తారు. 175 సీట్లకి 175 మెజార్టీతో గెలుస్తారు. సాధ్యమే. జగన్ గారి ఎమ్మెల్యేని మారుస్తున్నారు కదా, మార్చినా పర్వాలేదు, ఏం అవ్వదు. మళ్ళీ బలంగానే మళ్ళీ 175 సీట్లకి 175 మెజార్టీతో గెలుస్తారు. అమ్మగారు చెప్పండి, ఎంత దూరం ఎక్కడి నుండి వచ్చారు మీరు? అసలు రంపచోడవరం నుంచి వచ్చారు. రంపచోడవరం నుంచి వచ్చారు అంటే మా జగన్ గారు మీటింగ్ అనేసి వచ్చాము. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అయినా కానీ మీరు తట్టుకొని వచ్చారు. ఎండలు ఎక్కువగా ఉన్నా ఏమున్నా మంచి పనులు చేసి అతను వచ్చేటప్పుడు రావద్దా మా జగన్ అన్న గవర్నమెంట్ మీకు మంచి జరిగిందా? మంచిగా జరుగుతున్నది కాబట్టి అపమానంగా వచ్చాము. ఏం జరిగింది మీకు? మరి మాకు అమ్మఒడి ఇస్తున్నారు, అలాగే ఆరోగ్యం మీద రైతు భరోసా ఆరోగ్యం మీద కూడా మాకు డబ్బులు వేస్తున్నాడు ఆరోగ్యశ్రీలోన. అలాగే చెయ్యూత వస్తుంది, అలాగే మాకు కౌలు రైతులకి డబ్బులు పడుతున్నాయి. తర్వాత మా డోక్రా వాళ్ళకి మరి చిన్న డబ్బులు మరి అందరికి అమ్ముతున్నాయండి. అవకాశం ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, ఎవరో ఒకళ్ళిద్దరు ఇదవుతారు కానీ అందరికి కూడాను మాకు మంచిగా జరుగుతున్నది. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, ఆ వాలంటీర్లు ఎలా ఉన్నారు, ఎలా పనిచేస్తారు? వాలంటీర్లు బాగానే పనిచేస్తారండి, మాకు బాగా పనిచేస్తారు. పథకాల గురించి చెప్పడం కానీ వాటి గురించి వివరించడం కానీ చెప్తారండి. లంచాలు అడుగుతున్నారండి. లంచాలు గట్ట ఏమి ఇవ్వమండి, అవి మా అకౌంట్ లోకి వస్తాయి. లంచాలు వాళ్ళకి ఎలాగిస్తాము? ఒక ఓన్లీ పింఛన్లే మాకు తెచ్చేస్తారు, వస్తాయి. ఉన్నని అంతా మా అకౌంట్ లోకి వచ్చేస్తాయి. వాళ్ళకి ఇంకా లంచాలు గట్ట ఏమి ఉండదు, అవి అంతా ఉత్తి మాటలు.
అలా చెప్పుకుంటారు. మరి పెన్షన్ 3000 పెంచారు కదా మరి మొన్న జనవరి నుండి ఎలా మంచిదే అంటారు పెంచడం? 3000 ఇచ్చేసారండి మాకు జనవరిలో. డబ్బులు పెంచడం మంచిదే అంటారా? మంచిదే. ఎందుకు మంచిది కాదండి? మంచిది కాకుండా మంచిది అని చెప్తామా? చొల్లు మాటలు చెప్పం కదా. మేము అవి తింటున్నాం కాబట్టి అద్భుతంగా మాకు అందుతున్నాయి అని చెప్తున్నాం. అంటే మరి ఇలా డబ్బులు తీసుకొని ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారంట కదా? ఏం కాదండి, అవన్నీ అలాంటి మాటలు అంటారు. సోమరిపోతులు ఎవరు అవుతారండి? ఎవరో ఎట్టుకెళ్ళి ఒకరు అవుతారు కానీ అందరు సోమరిపోతులు ఎవరు? చంద్రబాబు గారు అన్నారు నన్ను గెలిపించే ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెడతా అన్నారు. చంద్రబాబు గారు గతంలో ఏం పెట్టాడు? గ్యాస్ బండ్ ఏం కాదు. గతంలో నా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇవన్నీ సొల్లు మాటలు, అల్లె బొల్లె మాటలు చెప్తారా? మేము అస్సలు నమ్మమండి. మళ్ళీ మాకు జగనన్నకే 100కి 100 పార్లు జగనన్నకే నెగ్గించుకుంటాం. జగనన్నకే ముఖ్యమంత్రిగా